Hello, guys. How's the Josh? How are you? So, this is a Sunday, and I feel that there are three kinds of people. ఒకటి సండే పనులు అవి ఇవి అనుకుంటూ తిరిగేవాళ్ళు, రెండోది హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు, మూడోది టార్గెట్ మీద వర్కౌట్ చేసేవాళ్ళు. అండ్ ఐ ఫీల్ మై సబ్స్క్రైబర్స్ బిలాంగ్ టు థర్డ్ కేటగిరీ. సో లెట్ అస్ నాట్ వేస్ట్ ద టైమ్ అండ్ ఫర్గెట్ ఆల్ ద వరీస్. డోంట్ వరీ, అన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనకి మంచి రోజులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎప్పుడైతే వీ గెట్ సెలెక్టెడ్, రైట్? అండ్ దట్ ఈస్ వాట్, లెట్ అస్ గెట్ సెలెక్టెడ్ ఫస్ట్ అండ్ లెట్ మీ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. కమ్ ఆన్, వీ ఆర్ డిస్కసింగ్ వాట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. బికాస్ లాస్ట్ ఏం చెప్పామో గుర్తుకులేదు నాకు, బికాస్ ఐ డూ అ లాట్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చేసేసాను అండ్ ఇప్పుడు కూడా ట్రిగ్నోమెట్రీనే ఉంది. ఐ విల్ కంప్లీట్ దట్. ఒక 1 డేలో అయిపోగొడతా ట్రిగ్నోమెట్రీ. సో నౌ we are discussing idioms and phrases which were asked in CGL 2020. CGL 2020 Tier 1 లో అడిగిన idioms and phrases కంప్లీట్ గా 1 వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అండ్ హౌ దీస్ వుడ్ బి అనేది చూడండి. ఎంత ఈజీ క్వశ్చన్స్, అబా బాబా బాబా అలా ఉంటాయి. గాట్ ఇట్? సో ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటే ఏంటి తెలిసిన? బాగా మాట్లాడగలిగే చతురత ఉన్న వాళ్ళని ఏమంటాం? ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటాం. సో బాగా మాట్లాడగలిగే వాళ్ళంటే ఏంటి? టాక్స్ వెల్ అండ్ పెర్సువేసివ్లీ. సో ఎవరైతే బాగా మాట్లాడగలరో వాళ్ళకి పెట్టిన పేరు ఏంటి? ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్. ఒక పెద్ద స్టోరీని ఒక చిన్న స్టోరీలా చెప్పడం, దాన్ని ఏమంటాం? ఏదన్నా బ్రీఫ్గా చెప్పు అంటామా లేదా? అంత విడమర్చి చెప్పకరా బాబు. టెల్ సంథింగ్ బ్రీఫ్లీ. అదే ఒక లాంగ్ స్టోరీని షార్ట్ స్టోరీగా చెప్పడాన్ని ఏమంటాం? టెల్ సంథింగ్ బ్రీఫ్లీ. గాట్ ఇట్? అదే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అడుగుతున్నారు. ఏందో చూడండి, సీజీఎల్కి అడుగుతున్నారు. బ్యాంక్ ఫార్ ద బక్. బక్స్ అనేది మీకు గుర్తుందా? బక్స్ అంటే ఏంటి? మనీ. సో బ్యాంగ్ అంటే కొట్టు. మనీకి కొట్టు అంటే వాట్ ఆర్ యూ డూయింగ్? మనీకి మోర్ వాల్యూ ఇస్తున్నారు. యు ఆర్ గివింగ్ మోర్ వాల్యూ ఫర్ ద మనీ. సో డాష్ అగెనెస్ట్ సంథింగ్ కాదు. సారోఫుల్ హార్ట్ అనేది అసలు లింకే లేదు. లెస్ వాల్యూ ఫర్ మనీ ఎందుకు ఉంటుంది? డబ్బులకే కొడుతున్నారు. సో నేను ఇట్లా గుర్తుపెట్టుకుంటా. సో వాట్ ఈస్ దిస్? బ్యాంక్ ఫర్ ద బకెట్. బ్యాంక్ ఫర్ ద బక్ అంటే గివ్ మోర్ వాల్యూ ఫార్ మనీ. బీ అట్ ఎ లాస్ ఫార్ వర్డ్స్ అంటే మాట్లాడిన మాటలకి మీరు చిక్కుల్లో పడ్డాం అనమాట. ఎప్పుడు చిక్కుల్లో పడతారు? బీ ఎట్ ఎ లాస్ అంటే చిక్కుల్లో పడ్డాం. ఫార్ వర్డ్స్ మాట్లాడిన మాటలకి ఎప్పుడు? వెన్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద నాలెడ్జ్. ఓకే, నాట్ అవేర్ ఆఫ్ ద నాలెడ్జ్ అప్పుడు కొన్ని మాటలు బూతుల్లో ఉంటాయి కొన్ని లాంగ్వేజెస్ లో. అలాంటప్పుడు యూ విల్ బీ అట్ ఎ లాస్ ఫర్ వాట్ యూ స్పోక్. గాట్ ఇట్? సో దాట్ ఈస్ వాట్ నాట్ అవేర్ ఆఫ్ ద లాంగ్వేజ్ అన్నప్పుడు యూ విల్ బీ అట్ లాస్ ఫర్ వర్డ్స్. నెక్స్ట్ వన్, ఆ స్టామ్ ఇన్ అ టీ కప్. ఇది మీకు తెలుసు, టీ కప్ లో తుఫాన్. టీ కప్ లో తుఫాన్ అనేది సీజీఎల్కి వచ్చింది అని అంటే అమ్మ బాబోయ్, ఇంక నేనేం మాట్లాడాలండి. కమాన్, వాట్ ఇస్ దిస్? అన్నెసెసరీ టెన్షన్ కాదు, డిస్అరేంజింగ్ కట్లరీ కాదు, సడన్ స్టార్మ్ కాదు. టీ టైం అంట. టీ టైం అప్పుడు సడన్ గా స్టార్మ్ వచ్చిందంట. ఏంటండి అసలు ఇది? చూడండి, లాట్ ఆఫ్ ఫస్ దాట్ విల్ సూన్ బి ఫర్గాటన్. ఏదైతే తొందరగా మర్చిపోయేదానికి ఎక్కువ గొడవ చేయడం, ఎక్కువ హైరాణ పడి గొడవ చేసేయడం, దాన్ని ఏమంటాం? టీ కప్ లో తుఫాన్. స్టార్మ్ ఇన్ అ టీ కప్. ఫుల్ ఆఫ్ బీన్స్. మీరే ఫుల్ ఆఫ్ బీన్స్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్న వాళ్ళని ఫుల్ ఆఫ్ బీన్స్ అంటారు. గాట్ ఇట్? సో ఆప్షన్ నంబర్ డి. నెక్స్ట్ వన్, లేబర్ వాంట్. ఇది ఇంపార్టెంట్. టు కర్లప్ అండ్ డై. టు కర్లప్ అండ్ డై అంటే ముడుచుకొని ఉంటారు చూడు. పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు అన్నిట్లు ముడుచుకుంటారే, దాన్ని కర్లప్ అంటారు. అండ్ డై, చచ్చిపోవాలని. ఎప్పుడు అని అంటే లేబర్ అయినా కానీ హూవెవర్. టు కర్లప్ అండ్ డై అనేది అంటే దట్ ఈస్ అన్ ఇడియం. అండ్ అది ఎప్పుడు వాడతాము అని అంటే ఎప్పుడైతే మీరు చేసిన పనికి చాలా సిగ్గుపడిపోయి చచ్చిపోవచ్చు, ఇప్పుడు జరిగిన అవమానానికి చచ్చిపోవచ్చు అన్నట్లుగా ఊత పదం వస్తుంది కదా, అలాంటప్పుడు వీ యూజ్ దిస్ టు కర్లప్ అండ్ డై. దట్ ఈస్ టు ఫీల్ టెరిబుల్లీ అషేమ్డ్ అండ్ సారీ. గాట్ ఇట్? ఎప్పుడైతే యూ ఫీల్ టెరిబుల్లీ అషేమ్డ్ అని అండ్ సారీ ఆల్సో, అరే సారీ యార్ అన్నట్లుగా, అప్పుడు యూ యూజ్ దిస్ ఇడియం టు కర్లప్ అండ్ డై. స్క్వేర్ డీల్. స్క్వేర్ అంటే ఏంటి? 5ని 5తోనే మల్టిప్లై చేస్తారు, 6ని 6తోనే మల్టిప్లై చేస్తారు. అండ్ దిస్ ఈజ్ వాట్, ఉన్నదాన్ని సేమ్ తో మల్టిప్లై చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ అ ఫేర్ అగ్రిమెంట్. ఓకే, 6ని 7తో మల్టిప్లై చేస్తే ఇది వేరే ఇది వేరే, అన్ఫేర్ అయిపోతుంది. కానీ 6ని 6, 5తో 5 అలా చేస్తే స్క్వేర్ అంటాం. సో స్క్వేర్ డీల్ అంటే అ ఫేర్ అగ్రిమెంట్.
ఓకే, నౌ టు వాక్ ఆన్ ఎయిర్, గాల్లో తేలినట్టుందే. సో వెన్ యూ విల్ వాక్ ఆన్ ఎయిర్, యూ విల్ బి, వెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ. టు బి వెరీ హ్యాపీని ఏమంటాం? టు వాక్ ఆన్ ఎయిర్. చూడండి మిగతా ఆప్షన్స్ చూడండి, డిప్రెస్డ్ అంట, కంప్లీట్లీ ఫ్రీ అంట, టు బి రిచ్ అంట. నో, గాల్లో ఎప్పుడు తేలుతారు? వెన్ యూ ఆర్ వెరీ హ్యాపీ. సో దిస్ ఇస్ ఇట్. టేక్ అ చిల్ పిల్. టేక్ అ చిల్ పిల్ అంటే కూల్. కూల్. ఎవరన్నా ఎక్కువ అరుస్తుంది అనుకో, ఎందుకు అరుస్తున్నావు? కూల్, చిల్. చిల్ అంటామే, దాన్ని ఏమంటాం? టు టేక్ అ చిల్ పిల్. టు కామ్ డౌన్. టు కామ్ డౌన్. టు కామ్ డౌన్ ఏమంటాం? టు టేక్ అ చిల్ పిల్ అంటాం. గాట్ ఇట్? సో నెక్స్ట్, టు ద నైన్స్. ఎప్పుడన్నా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నైన్స్ అనేది వచ్చింది అని అంటే, నైన్ అంటేనే ఏంటి గుర్తుపెట్టుకోండి, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్లో పర్ఫెక్ట్ అని అర్థం. ఓకే, టు ద నైన్స్ అంటే టు ద పర్ఫెక్షన్ ఆర్ టు పర్ఫెక్షన్. పర్ఫెక్ట్ అవడాన్ని నైన్ అంటాం, టు ద నైన్స్ అంటాం. యాపిల్ ఆఫ్ వన్ సై. యాపిల్ ఆఫ్ వన్ సై అంటే, యాపిల్ అంటే ఏంటి? యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ వస్తుంది, యాపిల్ ఆఫ్ వన్ సై అని వస్తుంది. మన కంటి ముందున్న యాపిల్ వీడు అని అంటే ఎవరికైతే బాగా నచ్చుతాడో అతన్ని యాపిల్ ఆఫ్ వన్ సై అంటాం. మన పెద్దవాళ్ళకు ఉంటారు, ఒకడే నచ్చుతాడు, ఒక మనవడే నచ్చుతాడు, ఒక మనవరాలే నచ్చుతుంది. అలాంటి నచ్చిన మనవరాల్ని యాపిల్ ఆఫ్ వన్ సై అంటాం. గాట్ ఇట్? సో సమ్వన్ హూ ఈజ్ వెరీ ప్రెషియస్ అండ్ డియర్. సో ప్రెషియస్ అండ్ డియర్, వెరీ ప్రెషియస్ అండ్ డియర్, అలాంటి వాళ్ళని ఏమంటాం? యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. సో వాళ్ళకి అన్డ్యూ ఫేవరిజం ఉంటుంది. తీసుకో, ఇంకొకటి ఎక్కువ తీసుకో అన్నట్టుగా. సో దిస్ ఇస్ ఇట్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్, అట్ 11th hour. 11th hour అంటే లాస్ట్ మినిట్లో. మీకు ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చి ఉంటారు, అన్ని సరుకులు చెప్తుంటారు, ఇంటికి వచ్చిన వెంటనే ఇది ఒక్కటి మర్చిపోయాము, ఇది ఒక్కటి కావాలి, లేదా చిత్రాన్నం చేసేటప్పుడు నిమ్మకాయ లేదంటారు. సో చిత్రాన్నం చేసేటప్పుడు నిమ్మకాయ లేదంటారు, దాన్ని ఏమంటారు? 11th hour అంటారు. 11th hour అంటే అట్ ద వెరీ లాస్ట్ మినిట్. 11th hour అంటే లాస్ట్ మినిట్లో చెప్పడాన్ని 11th hour అంటారు. గాట్ ఇట్? డూ దిస్ ఇయర్. రైజ్ ద బార్ అంటే మీరు ఒక స్టాండర్డ్ సెట్ చేసుకుంటారు, ఇట్లా ఒక స్టాండర్డ్ సెట్ చేసుకుంటారు, దాని తర్వాత కూడా ఇంకా పైకి సెట్ చేసుకుంటే దాన్ని ఏమంటారు? టు సెట్ హయ్యర్ గోల్స్. ఒక లిమిట్, ఇంత హైట్ వరకు ఎగరాలి అనేది. మీరు సపోజ్ ఇది 5 meters ఉంటుంది, 5 meters ఎవరు ఎగురుతారు? ఓకే, సపోజ్ 20 centimeters ఎగరాలనుకుంటారు ఇంత స్కేల్ పెట్టి, కానీ మీరు ఎగరేస్తారు మామూలుగానే. అప్పుడు దీన్ని ఏం చేస్తారు? 50 centimeters ఎగరాలనుకుంటారు. అంటే ఇఫ్ యూ రైజ్, ఈ బార్ని ఇలా రైజ్ చేస్తే దట్ మీన్స్ యు ఆర్ సెట్టింగ్ అప్ అ హయ్యర్ గోల్స్. రైజ్ ద బార్. రైజ్ ద బార్ అంటే యు ఆర్ సెట్టింగ్ అప్, మళ్ళీ ఇక్కడికే సీకి వెళ్తుంది, సెట్ అ హయ్యర్ గోల్. గాట్ ఇట్? దిస్ ఇస్ ఇట్. నౌ డూ దిస్. పైప్ డ్రీమ్. క్రికెట్ ఆడుతూ ఉంటారు, మీ అపోనెంట్ ఏమంటారు? బాల్ వేసే వాళ్ళతో అతనే ఉంటాడు, నిన్ను అవుట్ చేస్తా చూడు ఈ 1 hourలో అంటారు. మీరేమంటారు? చూసినాంలే, ఎక్కువ కలలు గనకు అని. ఏ కళలు? నిజం కాని కళల్ని కంటారే, దాన్ని ఏమంటారు? పైప్ డ్రీమ్ అంటారు. నిజం కాని కళల్ని కనద్దు అని చెప్పే దానికి వాడే ఇడియం పైప్ డ్రీమ్. అ డ్రీమ్ ఆర్ అన్ ఐడియా దాట్ ఈజ్ అన్లైక్లీ టు హ్యాపెన్. సో ఏదైతే హ్యాపెన్ అవ్వదో, అన్లైక్లీ టు హ్యాపెన్ కాని డ్రీమ్ని లేదా ఐడియాని ఏమంటాం? కనద్దు అంటాం. దాన్ని ఏమంటాం? పైప్ డ్రీమ్ అంటాం. గాట్ ఇట్? సింపుల్ పాయింట్. ప్యాట్ ఆన్ ద బ్యాక్. భుజం మీద తట్టడం. భుజం మీద తట్టడం ఎందుకు చేస్తారు? ఎప్పుడైతే మీరు ఒక మంచి పని చేస్తారో అప్పుడు భుజం మీద తడతారు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్ అని. అదే ప్రైజ్. ప్రైజ్ అంటే పొగడ్డం. ప్రైజ్ ఆర్ అప్రూవల్ ఫార్ డూయింగ్ సంథింగ్ గుడ్. ఏదో మంచి పని చేసినందుకు మీకు వచ్చే పొగడ్తను ఏమంటారు? ఇట్లా ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటారు. ఇవన్నీ తెలుగులో మనం మాట్లాడుకున్న మాటలే. టు ఫైట్ టూత్ అండ్ నెయిల్. టు ఫైట్ టూత్ అండ్ నెయిల్. టూత్ అంటే పళ్ళు, నెయిల్ అంటే ఇది. సో టు ఫైట్ టూత్ అండ్ నెయిల్ అంటే సింపుల్ పాయింట్, you are fighting with great ferocity and intensity. To fight or compete with great ferocity and intensity. అది ఓకే. పళ్ళు మరియు గోరు అని అంటారు కదా, దీనికి అర్థం ఏంటి అని అంటే టు ఫైట్ విత్ గ్రేట్ ఫెరాసిటీ అండ్ ఇంటెన్సిటీ. దానికి అర్థం అదే. మిగతా కూడా చూడండి ఆప్షన్స్ ఎట్లున్నాయి. టు సైలెంట్లీ లీవ్ ద సీన్ ఆఫ్ బ్యాటిల్ అంట. టు కీప్ ద ఎనిమీ గెస్సింగ్ అబౌట్ ద వెపన్స్ యూజ్డ్ అంట. టు బి అన్యూజువల్ వెపన్స్ టు ఫైట్ అంట. మీరు ఒక్కసారి చదవడం మొదలెడితే, ఇఫ్ యు ఆర్ నోవైస్ యూ డోంట్ నో స్టార్ట్ అయితే, బట్ కొద్దిగా లెవెల్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళని అడగండి. యూ కెన్ కమెంట్ అండ్ డిస్కస్ విత్ దమ్ సో దట్ యూ విల్ నో దిస్. ఇవన్నీ తుపాస్, ఇది మాత్రమే కరెక్ట్ అన్నట్టు మీకు తెలిసిపోతుంది. స్పిక్ అండ్ స్పాన్.
స్పిక్ అండ్ స్పాన్ అంటే వెరీ నీట్, చాలా నీట్, చాలా క్లీన్. నీట్ అండ్ క్లీన్ ఏమంటారు? స్పిక్ అండ్ స్పాన్ అంటారు. గాట్ ఇట్? గో ఈజీ ఆన్ సంథింగ్. గో ఈజీ ఆన్ సంథింగ్ అంటే మీ ముందర చిన్నపిల్లలు గొడవ పడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏం చేస్తారు? పక్కకు పోండి, ఎందుకు అట్లా గొడవ పడతారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అదే మీతో పాటు ఏమైనా గొడవ పడ్డారు అనుకో, అవునా కదా? సో నేనేమంటానంటే చిన్నపిల్లలు గొడవ పడేటప్పుడు మీరు అంత ఎనర్జీ యూజ్ చేయరు. అంత ఎనర్జీ యూజ్ చేయకోకుండా జస్ట్ ఒక మాటతో చెప్పేదాన్ని ఏమంటారు? గో ఈజీ అంటారు. గో ఈజీ ఆన్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఓకే, గో ఈజీ ఆన్ సంథింగ్ ఆర్ సమ్వన్ అంటే ఏంటంటే, ఓకే, వాట్ ఈస్ దట్ అంటే యూజ్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. యూజ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనీథింగ్, ఎనర్జీ కానీ రిసోర్సెస్ కానీ ఏదన్నా కానీ. గో ఈజీ అంటే ఏంటి? యూజ్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఎనర్జీ, రిసోర్సెస్, టైం. గాట్ ఇట్? ఇది ఇంపార్టెంట్. ఇది ఇంకా అదేమంటారు, హర్క్యులియన్ టాస్క్ అనేది A+B² లాగా CGL idioms and phrases లో. ఎనీ వర్క్ దట్ రిక్వైర్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్, అ లార్జ్ అమౌంట్ ఆఫ్, హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ ఎనర్జీ. ఫిజికల్ ఎనర్జీ ఏదైతే ఎక్కువ అవసరం అవుతుందో ఏ పనికైతే, అలాంటి పనిని ఏమంటాం? హర్క్యులియన్ టాస్క్ అంటాం. A job that requires a large amount of physical strength. Got it? That is called as a Herculean task. Got it? Herculean task ante ante an amount of physical strength. Enta large amount of. Next one. A kick in the teeth. A kick in the teeth. పంటి మధ్యలో కిక్ అంటే ఏంటి? దానికి అర్థం రిమూవింగ్ టూత్ క్యావిటీస్ అంట. ఓకే, హిట్టింగ్ సమ్వన్ హార్డ్ అంట, సివియర్ టూత్ ఏక్ అంట. అస్సలు కాదు. కిక్ ఇన్ ద టీత్ అంటే సింపుల్ పాయింట్, అ గ్రేవ్ సెట్ బ్యాక్ అంటే ఏంటి? ఎదురు దెబ్బ. ఎదురు దెబ్బ అంటే ఏంటి? సపోజ్ మీరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు, అది కాదు, అది ఒక దెబ్బ. అది కాకుండా దానికంటే వర్స్ట్ ఇంకోటి ఆపోజిట్ దానికి జరుగుతుంది, అది ఎదురు దెబ్బ. గాట్ ఇట్? అట్లా. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఎదురు దెబ్బ అంటే ఏమంటాం? సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళొస్తూ ఉంటారు, ఏదో పని మీదకి వెళ్తారు, బండి మీద. ఓకే, బండి మీద వెళ్తారు, పని జరగదు, మీకు కావాల్సిన పని జరగదు. సినిమాకి వెళ్తారు, సినిమా స్టార్ట్ అయిపోయి ఉంటుందో లేదా సినిమా పడి ఉండదు, నువ్వు ఇంటికి వెనక్కి రావాలి, బాధతో వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు బండి కూడా పాడైపోతుంది. అప్పుడు ఏమైపోద్ది? గ్రేవ్ సెట్ బ్యాక్. దట్ ఈస్ అ గ్రేవ్ సెట్. కిక్ ఇన్ ద టీత్ అంటే గ్రేవ్ సెట్ బ్యాక్, ఎదురు దెబ్బ. నో వైల్డ్ గూస్ చేస్, ఇది కూడా స్టాండర్డ్ ఇడియం. వైల్డ్ గూస్ చేస్ అంటే టార్గెట్ లేకుండా ఊరికే వెతుక్కుంటూ ఉండడం, టార్గెట్ లేకుండా టైం స్పెండ్ చేయడం, టార్గెట్ లేకుండా రిసోర్సెస్ ని వాడడాన్ని ఏమంటాం? వైల్డ్ గూస్ చేస్. రిజల్ట్ లేని విధంగా. గాట్ ఇట్? ఆ వర్త్లెస్ హంట్ ఆర్ అ చేస్. వర్త్లెస్ ఆర్ అ రిజల్ట్లెస్ పని ఏం జరిగినా దాన్ని వైల్డ్ గూస్ చేస్ అంటారు. లయన్స్ షేర్. లయన్స్ షేర్ అంటే మేజర్ పార్ట్. లయన్స్ షేర్ అంటే మేజర్ పార్ట్. మేజర్ పార్ట్ అంటే ఎక్కడ పోయింది? ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ డిజైరబుల్ పోర్షన్ ఆఫ్ సంథింగ్. The greatest portion of something is lion's share. Got it? Next one. Do this. Stumbling block. A stumbling block. Putting stones along the way anta airni. Dari madhyalo raallu pettadam anta. Stumbling block ante. Okay. Removing stones on the way anta. Avare baapre. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యిండొచ్చు. స్కిప్పింగ్ ఓవర్ హర్డిల్ కాదు, అన్ అబ్స్టకల్ టు ప్రోగ్రెస్. మనము బాగుపడడానికి ఏదన్నా ఒక అవాంఛనీయమా, అవాంతరమైన డూ కమెంట్ ఏదన్నా. సో అడ్డుకట్ట, ఏదైనా మనం ప్రోగ్రెస్ అవడానికి వచ్చే అడ్డుకట్టను ఏమంటాం? ఆ స్టంబ్లింగ్ బ్లాక్ అంటాం. ఓకే, మనం ఏదైనా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం, సపోజ్ చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏవో గుర్తొస్తాయి. దోస్ ఆర్ స్టంబ్లింగ్ బ్లాక్స్. సిట్ ఆన్ ద ఫెన్స్, గోడ మీద కూర్చోవడం అంటే ఏంటి? టు అవాయిడ్ మేకింగ్ అ డెసిషన్. అవతల కన్నా ఉండాలా, యువతల కన్నా ఉండాలా, అలా కాకుండా గోడ మీద ఉండడాన్ని ఏమంటారు? సిట్ ఆన్ ద ఫెన్స్. టు అవాయిడ్ టేకింగ్ అ డెసిషన్. ఫెయిర్ అండ్ స్క్వేర్. స్క్వేర్ అంటేనే మీరు అనుకోవచ్చు బై అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ పర్ఫెక్ట్ అండ్ ఆల్ ద థింగ్స్. పర్ఫెక్ట్ అన్నాను, అకార్డింగ్ టు ద రూల్స్ అంటాను. సింపుల్ పాయింట్, అన్ని లా ప్రకారం, లీగలీ. అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఫెయిర్ అండ్ స్క్వేర్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా పోతున్నాడు, రూల్స్ ఎక్కువ ఫాలో అవుతుంటాడు చూడండి, హీఈస్ అ ఫెయిర్ అండ్ స్క్వేర్ గై ఆర్ అ గర్ల్. అ లైవ్ వైర్, ఇప్పుడే చెప్తాం. ఆ లైవ్ వైర్ అంటే హూ ఈజ్ వెరీ మచ్ ఎనర్జెటిక్, హూ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ హూ ఈజ్ ఎనర్జెటిక్. దట్ టైప్ ఆఫ్ పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ అ లైవ్ వైర్. గాట్ ఇట్? అ బ్యాడ్ ఎగ్, ఇది ఇంపార్టెంట్. ఆ బ్యాడ్ ఎగ్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, సమ్మన్ హూ ఈజ్ డిజానెస్ట్ అండ్ అన్రిలయబుల్ వస్తుంది,
సమ్వన్ హూ రెగ్యులర్లీ మేక్స్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు అని వస్తుంది. ఎగ్ గురించి కాదు, మరీ దారుణంగా ఎగ్ గురించి కాదు. సో ఈ రెండిట్లో ఏది అంటే సింపుల్ పాయింట్. ఆ బ్యాడ్ ఎగ్ అంటే సమ్వన్ హూ ఈస్ డిజానెస్ట్. ఓకే, డిజానెస్ట్ అండ్ అన్రిలయబుల్, నమ్మదగ లేనటువంటి వాడు అండ్ డిజానెస్ట్. ఓకే, ఆ డిజానెస్ట్ ఉన్న వాళ్ళని ఇద్దరిని ఏమంటారు? ఆ రెండు కలగలిపిన వాళ్ళని బ్యాడ్ ఎగ్ అంటారు. పుట్టుకే బాగాలేదు అని. టు పే లిప్ సర్వీస్. టు పే లిప్ సర్వీస్ అంటే టు బి ఇన్సిన్సియర్. ఎవడైతే ఇన్సిన్సియర్గా ఉంటాడో వాళ్ళని ఏమంటారు? యూ ఆర్ పేయింగ్ అ లిప్ సర్వీస్ అంటారు. డోంట్ బి ఇన్సిన్సియర్. టు గెట్ ద బాల్ రోలింగ్. దీనికి యాక్చువల్గా మీనింగ్ ఏంటి అని అంటే మీరు చేస్తున్న పని ప్రోగ్రెస్ అలానే కంటిన్యూ చేయండి అని. గాట్ ఇట్. మీరు ఏదైనా చదువుతూ ఉంటారు, అప్పుడు నేను వచ్చేమంటా, గైస్ కీప్ ద బాల్ రోలింగ్. మీరు చేస్తున్న చదువుని ఆపకండి, కంటిన్యూ చేయండి అని. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో మనకు కరెక్ట్ ఏది వస్తుంది అని అంటే టు గెట్ ద బాల్. టు గెట్ ఏంటి? ద బాల్ రోలింగ్ అంటే టు బిగిన్ అ ప్రాసెస్. అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది అనిపిస్తుంది, కానీ ఇది కాదు. ఎందుకంటే వర్క్ అంటిల్ లేట్ కాదు, ఎక్కడన్నా ఆపమని కాదు. అంటిల్ లేట్ అంటే లేట్కి ఆపేమని కాదు, కంటిన్యూస్గా చేసేయమని అంటే టు బిగిన్ అ ప్రాసెస్ అన్న వస్తుంది, లేదా చేస్తున్న పనిని ఆపకుండా కంటిన్యూ చేయండి. టైడ్ సమ్మన్ ఓవర్. టైడ్ అవకాయరా. సో టైడ్ సమ్మన్ ఓవర్ అంటే గివ్ ఫైనాన్షియల్ టెంపరరీ హెల్ప్. టెంపరరీ హెల్ప్ దట్ ఈస్ యూజువల్లీ ఫైనాన్షియల్. ఏదన్నా టెంపరరీ హెల్ప్ని కూడా ఏమంటారు? టైడ్. టెంపరరీ హెల్ప్ టైడ్. దట్ ఈస్ ఫైనాన్షియల్, విచ్ ఈస్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్. సో ఫైనాన్షియల్గా ఉంటే టైడ్ సమ్మన్ ఓవర్. ఫైనాన్షియల్ టెంపరరీ హెల్ప్. త్రూ థిక్ అండ్ థిన్. త్రూ థిక్ అండ్ థిన్ అంటే కష్టాలు సుఖాలు రెండిట్లోనూ ఉండగలిగే వాళ్ళని త్రూ థిక్ అండ్ థిన్ అంటారు. సో అండర్ ఆల్ కండిషన్స్లో మనతో పాటు ఉండే వాళ్ళని త్రూ థిక్ అండ్ థిన్ ఉన్నారు అని. ఓకే, థిక్ అంటే ఏంటి? కష్టమైన సమయాలు. థిన్ అంటే ఈజీ సమయాలు. సో ఈజీ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అట్లా త్రూ థిక్ అండ్ థిన్. ట్విడ్లింగ్ వన్స్ థమ్స్. ట్విడ్లింగ్ వన్స్ థమ్స్ అంటే ఇట్లా రౌండ్ అవుతూ ఉంటారు. ట్విడ్లింగ్ వన్స్ థమ్స్ అంటే బికమింగ్ బోర్డ్, ఫీలింగ్ బోర్డ్ అయినప్పుడు ఏం చేస్తారు? ఇలా చేసేసి ఇలా అంటూ ఉంటారు. సో దిస్ ఇస్ ఫారిన్ లో ఉంటుంది. ఫీలింగ్ బోర్డ్ అప్పుడు ఇట్లా అంటారు ట్విడ్లింగ్ వన్స్ థమ్స్ అంటే. గాట్ ఇట్? నౌ చెక్ దిస్ వన్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ఆన్ ఎడ్జ్. ఆన్ ఎడ్జ్ అంటే నర్వస్ అండ్ అనేబుల్ టు రిలాక్స్. సపోజ్ రోడ్డు మీద నడుస్తున్నారు, హ్యాపీగా నడుస్తారు. అదే ఒక 10 feet గోడ మీద నడవండి, ఆన్ ఎడ్జ్. యూ విల్ బి ఆన్ ఎడ్జ్. అప్పుడు ఏమైపోతారు? నర్వస్ అండ్ అనేబుల్ టు రిలాక్స్. గాట్ ఇట్? సి, ఆన్ క్లౌడ్ 9 అంటే ఇట్ ఈస్ టు బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. క్లౌడ్ 9 అంటే ఏంటి? క్లౌడ్ 9 టు బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. క్లౌడ్ 9 అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకే, డ్రా ద లైన్ అట్ సంథింగ్. సపోజ్ ఇట్లా ఒక 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాల్లో నాకు అంతొద్దు, ఎక్కువ చాలు, ఒక కొద్దిగా చాలు అని అంటే డ్రా అ లైన్. నాకు ఇంతే చాలు అని యూ విల్ బి డ్రాయింగ్ లైన్. ఇఫ్ యూ డ్రా అ లైన్, దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్? యూ ఆర్ యాక్సెప్టింగ్ సంథింగ్ ఓన్లీ అప్ టు అ పర్టిక్యులర్ పాయింట్. అంటే బార్డర్స్ గీస్తున్నారని. సో డ్రా అ లైన్ అట్ సంథింగ్ అంటే టు యాక్సెప్ట్ సంథింగ్ టు అ పర్టిక్యులర్ పాయింట్. అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? అనేబుల్ టు బ్రీత్ కాదు. తెలుగులో కూడా ఉన్నాయి కదండి. చేప నీటిలో నుంచి బయటకు వచ్చిన చేప ఏమవుతుంది? ఇట్ ఈస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఇన్ అన్ఫెమిలియర్ సరౌండింగ్స్. అన్ఫెమిలియర్ సరౌండింగ్స్ లో ఫీలింగ్ అన్కంఫర్టబిలిటీని ఏమంటాం? ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటాం. గాట్ ఇట్? నౌ డూ దిస్. టు బి లైట్ ఇయర్స్ అవే. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్స్ దట్ వర్ బీన్ ఆస్క్డ్ ఇన్ టోటల్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. గాట్ ఇట్? ఎందుకు అనంటే దీంట్లో 2 ఆప్షన్స్ వస్తాయి, ఇదా అదా అన్నట్టుగా. అందుకు మంచిది అయిపోతుంది. ఏంటి అనంటే చూడండి, లైట్ ఇయర్స్ అవే అంటే దూరం, చాలా దూరంగా ఉంది అని అర్థం. సో ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టైం అన్న అవుతుంది, లేదా టు బి టూ డిస్టెన్స్ అన్న అవుతుంది. అన్లైక్లీ సడన్ గా అండ్ అన్లైక్లీ ఈవెంట్ దట్ హ్యాపెండ్ సడన్లీ. జరగకూడని ఈవెంట్ సడన్ గా జరిగిందా? నో, నథింగ్. వెన్ సంథింగ్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచరా? నియర్ ఫ్యూచర్ లో జరిగే పనినా? కాదు. సో ఈ రెండిట్లో ఏదో ఉండొచ్చు. ఇక్కడ మంచిది అయిపోతుంది. ఏది కరెక్ట్ అంటే సింపుల్ పాయింట్. టు బి లైట్ ఇయర్స్ అవే అని అంటే లైట్ ఇయర్స్ అవే అని చెప్పడాన్ని దేనితో చెప్తాం? దేని గురించి చెప్తాం? టైం గురించి చెప్తామా? డిస్టెన్స్ గురించి చెప్తామా? లైట్ ఇయర్స్ అనేది డిస్టెన్స్ గురించి చెప్తాం, చాలా దూరం ఉంది అని. కాబట్టి టైం తప్పు అయిపోతుంది. ఆన్సర్ ఇస్ టు బి
టూ డిస్టెంట్ ఫార్ హ్యూమన్ బీయింగ్స్ టు రీచ్ అవే, టు రీచ్. సో రీచ్ అవ్వడానికి చాలా డిస్టెన్స్ ఉంది. అలాంటి దాన్ని ఏమంటాం? టు బి లైట్ ఇయర్స్ అవే అంటాం. ఆన్ ద హొరైజన్. ఆన్ ద హొరైజన్ అంటే విచ్ ఈస్ ఇంకా వెంటనే ఏదైనా అయిపోయే పని ఏమంటాం? ఆన్ ద హొరైజన్ లో ఉంది అని అంటాం. అన్ ఈవెంట్ దట్ ఈస్ లైక్లీ టు హ్యాపన్ సూన్. ఏదైతే ఒక ఈవెంట్ వెంటనే ఇంక అయ్యేది ఉంది అని అంటే అప్పుడు ఆన్ ద హొరైజన్ ఉంది. సో ద నెక్స్ట్ వీడియో ఈజ్ ఆన్ ద హొరైజన్, అన్ ఈవెంట్ దట్ ఈస్ లైక్లీ టు హ్యాపన్ సూన్. సూన్ వస్తుంది నెక్స్ట్ వీడియో దీని తర్వాత, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్అవుట్ వన్ బై వన్. సో this is what on the horizon ante an event that is likely to happen soon. So this is it, and this is all completely. There are 41 to 42 something questions that were being asked in 21 shifts of total tier 1. Those are all been completed, and let us work out on the next topic in the next video lesson. అది ఎప్పుడో రేపో కాదు, రేలుండో కాదు, ఈ రోజే వస్తుంది. అండ్ మీరు ఇది అయిపోగొట్టిన వెంటనే వచ్చేకే ట్రై చేస్తాను. I'll talk to you soon in the next video lesson. నా పేరు ఆదిత్య, and don't waste your time. Please do subscribe and share it to the needy. If you find this ఏదైనా కష్టం ఉంది అని అనిపిస్తే do like it here. Okay, సో ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఉన్నాయంటే కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. మీకు తెలిసిందే, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. That is there always. So, thank you.